సోదరుల మనోభావాలు దెబ్బతినేలా అధికారులు తీసుకున్న చర్యలు సబబు కాదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొద్వేల్ సర్కిల్ కార్యాలయం పక్కనున్న స్థలాన్ని క్రైస్తవులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా ప్రార్థనలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా అదే ప్రదేశంలో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని కార్తిక్ రెడ్డి అన్నారు. ఇలాంటి స్థలానికి అకస్మాత్తుగా అధికారులు ప్రహరీ గోడ నిర్మించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రైస్తవుల సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవిస్తూ ఆ ప్రదేశంలో కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కార్తిక్ రెడ్డి కోరారు. ప్రభుత్వాల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మనోభావాలని, వివిధ మతాలకు సంబంధించిన యొక్క కులాలకు సంబంధించిన యొక్క ప్రజా సంఘాలకు సంబంధించిన యొక్క అభిప్రాయాలు, మనోభావాలు కూడా ఎక్కడ కూడా బేఖాతరు చేస్తూ, కంప్లీట్గా బేఖాతరు చేస్తూ, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఆపైన మన రాయందర్ నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా, ఎక్కడ నిరుపేదలు గుడిసెలు కట్టుకున్నా, గుడులు కట్టుకున్నా, ప్రార్థనా స్థలాలు ఏర్పాటు చేసుకున్నా ఎట్లా గుంజుకోవాలి, గుంజుకొని వీటిని ఎట్లా వేలం వేసుకోవాలా, లేదా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఎట్లా ఇచ్చుకోవాలన్న ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి గత 2 సంవత్సరాల నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకమైన పని నాకేం కనిపిస్తలేదు. ఉదాహరణకి ఇక్కడ బుద్వేల్లో నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందప్పటి నుంచి నాకు తెలిసిన ఇక్కడ సిలువ ఉన్నది. ఇక్కడ ప్రార్థన మన బుద్వేల్ గ్రామస్తులే కానీ, రాయన్నకు సంబంధించిన క్రైస్తవ సోదరులే కానీ అందరూ కూడా ఇక్కడ గుడ్ ఫ్రైడే కానీ, లేదా క్రిస్మస్ మాసే కానీ, అప్పుడప్పుడు సండే మాసే కానీ, చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేయడమే కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ స్థలానికి ఇప్పుడు ఆగమేఘాల మీద దీంట్లో ఏం నష్టం జరిగింది, దీనికి ఎవరు ఎత్తుకుపోతున్నారు, ఈసీ గారికి ఏం కల వచ్చిందంట, ఆగమేఘాల మీద కంప్లీట్గా కనీసం స్థానికంగా ఉన్న మా సోదరులు ఎవరిని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళ మనోభావాలని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళ కంప్లీట్గా బేఖాతరు చేస్తూ ఈరోజు గోడ మొదలు పెట్టడం జరిగింది. ఏమవుతుంది ఈ స్థలం ఇక్కడ గోడ లేకుండా ఉంటే ఈ భూమిని ఎవడెత్తుకుపోతున్నాడని అడుగుతున్నాను ఈసీ గారు. ఎమ్మెల్యే గారికి వెళ్ళిపోయి పొద్దున్న చెప్పిర్రంట, ఆయన చెప్పినాడ పని ఆగలేదు. మళ్ళీ ఇప్పుడు ఎట్లాగిన పని చెప్పేదానికి కూడా ప్రాప్తం ఉండాలి, కనీసం కన్విక్షన్ ఉండాలి, చేయాలనే ఒక తెగింపు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేకున్నా సీఎం